ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి, ప్రభు మనలను ప్రేమించి మనకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి మనం దేవుణ్ణి ఎంతగా స్తుతించినా ఆయన రుణం తీర్చలేము. మరి ఇప్పటికే చాలామంది లైవ్లో వేచి ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ప్రార్థన చేసుకొని ఈ రాత్రి కాలపు ఆన్లైన్ సర్వీస్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాలమందున ప్రభువా ఈ రీతిగా నీ సన్నిధిలో చేరిన ఆయన మిమ్మల్ని స్తుతించే భాగ్యమును నాయన మీరు మాకు ఇస్తున్నందుకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని వేడుకోనండి. ఆయన సమీపముగా ఉన్నప్పుడు ఆయన్ని వేడుకోమని మీ వాక్యం సెలవిస్తున్న రీతిగా నా ప్రభువా మీరు మాకు ఏ విధంగా మీ అవకాశాలను కల్పిస్తున్నారో ప్రతి అవకాశమును మేము అందరూ సద్వినియోగపరచుకునే వారిగా చేయమని వేడుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ, ఈ కార్యక్రమమును ఆది నుంచి అంతం వరకు మీరే అధిపతిగా ఉండి నడిపించండి. మైక్ సిస్టమ్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. నెట్ని అలాగే ఈ దీనికి సంబంధించినటువంటి పరికరాలన్నింటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. అలాగే ఆయా ప్రాంతాల నుంచి వాక్యమును వింటున్న మా బిడ్డలందరినీ బలపరచండి ప్రభువా. అయ్యా ఈ కూడిక ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయన. నీ మాటల చేత మమ్మలను బలపరచండి నాయన. అయ్యా సమయాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా నీతో మేము సహవాసం చేయుట మాకు మా అందరికీ నేర్పించండి ప్రభువా. అయ్యా ఈ కూడిక ద్వారా మేము బలపడినట్లుగా చేయండి. ఉదయకాలం అందు కొద్ది సమయము కొంతమంది బిడ్డలుగా మేము కలిసి ప్రార్థించుకున్నాం నాయన. అలాగే ఈవినింగ్ ఈ రీతిగా ఆన్లైన్లో మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎంతో బలహీనంగా నీరసంగా ఉన్నప్పటికీ కూడా నీ సన్నిధిలో నన్ను నిలబెట్టుకోండి, వాడుకోండి ప్రభువా. అయ్యా శరీర బలహీనతలు ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉండుకోకుండా మీలో ముందుకు సాగటానికి నీ కృప నీ కనికరం మాకు దయచేయండి. అనేక మంది వాక్కు చేత బలపడినట్లుగా బిడ్డల యొక్క హృదయాలకు నాయన అయ్యా ఈ మాటలు చేరి నా ప్రభువా వారిని బలపరిచే విధంగా సహాయం చేయండి నాయన. నన్ను బలపరచండి, బలహీనలను బలపరుస్తానని చెప్పిన దేవుడు మీరు బలపరిచి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమును అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ 30 సెకండ్స్ మీవే తొందరగా షేర్ చేసేయండి. తర్వాత పాట విందాం. పాట తర్వాత క్విజ్లోకి వెళ్ళిపోదాం.
కోసమే సాక్షాత్తమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్యం నీదని నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఇంతవరకు ప్రభు మనకి పాటల్లో సహాయం చేశారు కదా. మీరందరూ కూడా అందరూ కూడా కలిసి పాడారనుకుంటూ ఉన్నాము. ఈ సమయంలో క్విజ్ ఎప్పుడు కూడా మనము గత కొన్ని వారాల నుంచి ఇంకా మనము అపోస్తల కార్యం మీదే ఉన్నాం కదా. మరి అందరూ సిద్ధంగా ఉన్నారా? ఈరోజు క్విజ్లో పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మనము మంచి ఒక మిషనరీ గురించి తెలుసుకుంటాము. అలాగే బైబిల్లో నుంచి తండ్రి మాట నిలబెట్టిన కుమార్తె ఎవరో ఆమెను గురించి కూడా ఈరోజు వాక్యంలో కొద్ది సమయం ధ్యానం చేద్దాం. మరి ఈ సమయంలో మీరందరూ కూడా రెడీగా ఉన్నారనుకుంటూ ఉన్నాను.
ఇప్పటికి మనము అపోస్తుల కార్యాలు 16 అధ్యాయం దాకా వచ్చేసాము. ఈరోజు 16, 17, 18 అధ్యాయాల మీద మీకు క్వశ్చన్స్ ఉంటాయి. మీరందరూ కూడా రెడీగా ఉన్నారనుకుంటూ ఉన్నాను. ఫస్ట్ క్వశ్చన్ అందరూ శ్రద్ధగా వినండి. విని దానికి లైవ్ చాట్లో ఆన్సర్ చేయండి. సుఖముగా వెళ్ళమని జైలు అధికారి ఎవరితో చెప్పారు? మీరు సుఖముగా వెళ్ళండి అని చెప్పి జైలు అధికారి ఎవరితో చెప్పారు? సుఖముగా వెళ్ళమని జైలు అధికారి ఎవరితో చెప్పారు? సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతూ ఉన్నాము. దెసలోనికలో పౌలుని చేర్చుకున్నది ఎవరు? దెసలోనికయ ప్రాంతంలో పౌలు గారిని వాళ్ళ ఇంట చేర్చుకున్నారంట. వారి పేరు మీరు రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏమో సుఖంగా వెళ్ళండి అని చెప్పి జైలు అధికారి చెప్పారు. ఎవరితో చెప్పారు? ఆ పర్సన్ పేరు రాయాలి. సెకండ్ క్వశ్చను దెసలోనికలో పౌలుని చేర్చుకున్న వ్యక్తి ఎవరో మీరు రాయాలి. థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతూ ఉన్నాను. మీరందరూ ఫాస్ట్గా మీ ఫింగర్స్కి పని చెప్పాలి. థర్డ్ క్వశ్చన్, ప్రతి దినము లేఖనాలను పరిశోధించిన వారు ఎవరు? ప్రతిరోజు కూడా అపోస్తలులు చెప్పిన వాక్యము కరెక్టో కాదో అని చెప్పి బైబిల్ యొక్క లేఖనాలని పరిశీలన చేసేవారంట. వాళ్ళు ఏ ప్రజలు? ఏ ప్రాంతపు ప్రజలు? ప్రతిదినము లేఖనాలను పరిశోధించిన ప్రజలు ఎవరు? పట్టణము విగ్రహాలతో నిండియుండుట చూసినందున, క్వశ్చన్స్కి ఫస్ట్, సెకండ్, థర్డ్ అని నెంబర్స్ వేసి ఆన్సర్స్ రాయండి. అప్పుడు మీకు కూడా కరెక్ట్ అవుతుంది అంటారు, చక్కగా అర్థమవుతుంది అనమాట. ప్రతిదినము లేఖనాలను పరిశోధించిన వారు ఎవరు? అది రాశారు కదా, థర్డ్ అయిపోయింది. ఫోర్త్ క్వశ్చన్, పట్టణము విగ్రహాలతో నిండియుండుట చూసినందున ఎక్కడ పౌలు యొక్క ఆత్మ పరితాపం చెందింది? ఈ పట్టణం అంతా విగ్రహాలతో నిండిపోయిందంట. అది చూసినటువంటి అపోస్తలుడైన పౌలు గారి ఆత్మ చాలా పరితాపం, అంటే అది ఎంతో దుఃఖంగా ఉందన్నమాట. అది ఎక్కడో, ఏ ప్రాంతమో మీరు రాయాలి. ఏ పట్టణము విగ్రహాలతో నింపబడి ఉండిందో దాన్ని చూసినటువంటి పౌలు గారి యొక్క హృదయము ఆ పరితాపం చెందిందంట. అది ఎక్కడ? ఫిఫ్త్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. పౌలు ఏథెన్స్లో ఏ సభలో ప్రసంగించారు? ఆ సభకు ఒక పేరుంది, ఆ పేరు మీరు రాయాలి. పౌలు ఏథెన్స్లో ఏ సభలో ప్రసంగించారు? పౌలు ఏథెన్స్లో ఏ సభలో ప్రసంగించారు? ఆ సభ పేరు మీరు రాయాలి. సిక్స్త్ క్వశ్చన్,
ఏథెన్స్ పట్టణంలో క్రీస్తుని విశ్వసించిన స్త్రీ ఎవరు? ఈమె చాలాసార్లు మనము మన స్త్రీల కూడికలో చెప్పుకుంటూనే వచ్చాము. ఆన్లైన్లో కాకుండా మనము అంతకుముందు చెప్పుకునేప్పుడు చెప్తూనే వచ్చామన్నమాట. ఏథెన్స్లో పౌలు యొక్క ప్రసంగం విని క్రీస్తుని విశ్వసించిన స్త్రీ ఎవరు? 7th క్వశ్చన్కి వచ్చేసాము. ఏథెన్స్ పట్టణంలో పౌలు గారి ప్రసంగం విని క్రీస్తునందు విశ్వాసం ఉంచిన స్త్రీ. అందుకే పట్టణం పేరు కూడా మీకు వివరించి చెప్తా ఉన్నాను. మళ్ళీ గబుక్కుని మీరు వాక్యం విని హృదయం తెరిచింది కదా అని చెప్పి వేరే చెప్పేస్తారు. కాబట్టి మీకు బాగానే ఆన్సర్ చేశారు. చాలా వందనాలు. 7th క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాం. యూదులందరూ కూడా రోమా విడిచి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించింది ఎవరు? ఏ చక్రవర్తి ఇలాంటి శాసనాన్ని ఏర్పాటు చేశారో మీరు రాయాలి. యూదులందరూ కూడా ఈ రోమా పట్టణాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలని చెప్పి ఒక ఆజ్ఞ తీసుకొచ్చారంట. ఆ చక్రవర్తి పేరు మీరు రాయాలి. యూదులందరూ కూడా రోమా విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించింది ఏ చక్రవర్తి? తర్వాత 8th క్వశ్చన్లోకి వచ్చేస్తా ఉన్నాను. అకులా అనే ఆయన ఎక్కడ పుట్టాడు? అకులా పుట్టిన ప్లేస్ రాయాలి. ఏ ప్రాంతం వారు? అకులా ఎక్కడ పుట్టాడు? నైన్త్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాం. కొరింథీలో ఏ భక్తిపరుని ఇంట పౌలు వెళ్ళాడు? కొరింథీ పట్టణంలో ఒక భక్తిపరుడు ఉన్నారంట. ఆయన ఇంటికి పౌలు గారు వెళ్ళారంట. ఆ భక్తుని పేరు మీరు రాయాలి. కొరింథీలో ఏ భక్తిపరుని ఇంటికి పౌలు వెళ్ళారు? ప్లేసెస్ని బట్టి మీరు ఆన్సర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. తొమ్మిదో క్వశ్చన్, ఏ భక్తిపరుని ఇంటికి పౌలు వెళ్ళారు? తర్వాత చివరి క్వశ్చన్లోకి వచ్చేస్తూ ఉన్నాము. 10th క్వశ్చన్, తన కుటుంబం అంతటితో ప్రభునందు విశ్వసించిన సమాజ మందిరపు అధికారి పేరు. చాలామంది ఫ్యామిలీసే దేవుణ్ణి అంగీకరించారు. అందులో ఈయనొక్కడనమాట. ఆయన కుటుంబం అంతటితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి సమాజ మందిరపు అధికారి. ఆయన ఒక సమాజానికి అధికారి. అయితే ప్రభుని అంతకుముందు వరకు సరిగ్గా వెంబడించలే. ఎప్పుడైతే పౌలు ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నారో ఆ సమయంలో దేవుని వాక్యాన్ని విని మరి చక్కగా కుటుంబం అంతా కూడా ప్రభునందు విశ్వాసం ఉంచారంట.
తన కుటుంబం అంతటితో ప్రభువునందు విశ్వసించిన సమాజ మందిరపు అధికారి. అందరూ కరెక్ట్గా కొన్ని రాశారా? కొన్ని రాశారు, కొన్ని రాయలేదు. నేను ఆన్సర్స్ చెప్తాను, చకచకా మీరు రాయాలి, గుర్తుపెట్టుకోండి. 1, పౌల్ని సుఖంగా ఇంటికి వెళ్ళమని చెప్పింది, అధికారి, జైలు అధికారి చెప్పింది ఎవరికంటే పౌలు గారికే. 2వ క్వశ్చను, దశలోనికలో పౌల్ని చేర్చుకున్నది ఎవరంటే యాసోను అనేటువంటి వారి గృహంలో ప్రభువుని పౌల్ని చేర్చుకున్నారు. ప్రతిరోజు లేఖనాలని పరిశోధించింది బెరియా ప్రజలు. అలాగే విగ్రహాలతో నిండిన పట్టణము ఎథెన్స్ అన్నమాట. తర్వాత పౌలు ఏ సభలో ప్రసంగించారంటే అరియోపగు సభలో ప్రసంగించారు. తర్వాత 6th క్వశ్చను, ప్రభునందు విశ్వాసం ఉంచిన స్త్రీ దమరి. 7th క్వశ్చన్, క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించారు. అకుల ఎక్కడ పుట్టాడంటే పొంతు అనే ప్రాంతంలో జన్మించారు. కొరింథీలో ఏ భక్తునింటికి వెళ్ళారు అంటే యాస్తు. ఈ పేర్లు మీకు తెలుసు, చదువుతున్నారు ఆల్రెడీ, మీ బైబిల్స్ మీ దగ్గరే ఉండుంటాయి, అయినా చూసి కూడా రాయలేకపోతా ఉన్నారు. 10వ క్వశ్చన్, తన కుటుంబం అంతటితో ప్రభువునందు విశ్వాసం ఉంచిన సమాజపు అధికారి ఎవరంటే క్రిస్పు అనేటువంటి అధికారి తన కుటుంబం అంతటితో ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఇప్పటి వరకు క్విజ్లో పాలుపంపులు పొందిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. మీరందరూ కూడా బైబిల్స్ తీసుకొని వచ్చారని నమ్ముతూ ఉన్నాను. మరి మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యం పైన మీ మనసును ఉంచాలని కూడా ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు మనందరి లేఖన భాగము న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయమును తీసుకొని మనము చూసుకున్నట్లయితే 11వ అధ్యాయమును 34 నుంచి 40 వరకు ఉన్న వాక్య భాగం వైపు మీ అందరి దృష్టి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యం యొక్క టైటిల్ ఏంటిదంటే తండ్రి మాట నెరవేర్చటం కాదు, మాట నిలబెట్టింది. చాలామంది మాట ఇస్తాం కానీ నిలబెట్టేది చాలా తక్కువే కదా. దేవుని విషయాలైతే ఇంకా శాంతం, ఇంకా లోకంలోనన్నా ఎంతో కొంత ప్రయాసపడతాం కానీ దేవుని విషయాల్లోకి వచ్చేసరికి చాలా వెనకబడిపోతాం. మీ అందరూ గెస్ చేశారా ఎవరో తండ్రి మాట నిలబెట్టిన, తండ్రి మాటని నెరవేర్చినటువంటి కుమార్తె? తండ్రి ఒక మాట ఇచ్చాడు, ఆ మాటని తన అక్షరాల నెరవేర్చిందంట. ఎవరో తెలుసా మీకు? తెలిస్తే లైవ్ చాట్లో మీరు చాట్ చేయండి. ఈలో మనము ఇంకా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు మన వాక్యము న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 34 నుంచి మనము చూసుకున్నట్లే న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనము చూడొచ్చు. ఈరోజు మనము యొప్తా కుమార్తెని గురించి ఈరోజు వాక్య భాగంలో వినబోతూ ఉన్నాం. యొప్తా కుమార్తె పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలా. చాలామంది పేర్లు రాశారు కానీ కొంతమంది పేర్లు అయితే రాయబడలేదు. పేర్లు రాయబడలేనంత మాత్రాన వారు ఏమీ పని చేయలేని వాళ్ళు అంటూ లేరు, పేర్లు రాసినంత మాత్రాన గొప్ప పనులు చేసిన వాళ్ళు కూడా లేరు. ఈ రాత్రి కాలమందు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, శ్రద్ధగా మీరందరూ కూడా దేవుని మాటలు వింటున్నారని ఆశిస్తూ ఉన్నాం.
ఈరోజు మనము యొప్తా కుమార్తె గురించి వింటూ ఉన్నాం కదా. ఈ యొప్తాను గురించి మనము కొంచెం సమయము ధ్యానం చేసినట్లయితే యొప్తా గిలాదు దేశస్థుడు. అయితే యొప్తా చాలా పరాక్రమమైనటువంటి పరాక్రమశాలి. అయితే ఇతడు ఒక వేశ్య యొక్క కుమారుడు. 11వ అధ్యాయము 1వ వచనంలో గిలాదు వాడైన యొప్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యొప్తాను కనెను. ఈ గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యొప్తాతో, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదనిరి. యొప్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశంలో నివసింపగా అల్లరి జనము యొప్తా వద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఈ యొప్తా ఎక్కడి వాడంటే గిలాదు వాడు. అయితే ఈయన ఒక ఎందుకు పనికిరాని ఆమె యొక్క కుమారుడు అన్నమాట. అందువలన వారి అన్నలందరూ కూడా యొప్తాను ఏం చేశారంటే చాలా మాటలతో కించపరిచి వారి ఇంటి నుంచి పాపం ఆయన్ని తరిమివేశారు. తరిమివేసినప్పుడు ఈయన ఏం చేశాడంటే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే టోబు దేశానికి వెళ్ళి అక్కడ ఆయన నివసిస్తూ ఉన్నాడు. అక్కడే ఈయనకి బిడ్డలు వివాహం అక్కడే జరిగిందని ఏమంటారు లేఖనాలు ఏమంటారంటే కొన్ని అధ్యయనాల్లో చెప్తా ఉన్న మాట ఏంటంటే అక్కడే ఆయనకి వివాహం అయ్యింది. ఆ టోబు దేశంలోనే ఆయనకు ఒక కుమార్తె కూడా పుట్టిందని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే టోబు అంటే ఏంటిదంటే దానికి అర్థము ఫలవంతము అంట. అంటే మంచి ఫలము పొందినటువంటి ప్లేస్లోకి దేవుడు ఆయన్ని తీసుకొని వెళ్ళాడు. యొప్తా అంటే ఎదిరించేవాడు అని అర్థం. యొప్తా ఎదిరించేవాడని అర్థం అయినప్పటికీ యొప్తా మాత్రం దేవుని చేత ఏర్పాటు చేయబడిన న్యాయాధిపతి. దేవుడే ఈయన్ని ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ మనము ఈ 11వ అధ్యాయం మొత్తం కూడా మీరు తర్వాత ఈరోజు లేకపోతే రేపో మరలా ఒకసారి మీరు చక్కగా నిదానంగా చదవండి. చదివితే ఇందులో ఉన్న గొప్ప మర్మములను మీరందరూ కూడా తెలుసుకోగలరు. శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నారని ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ యొప్తాని గురించి ఒక గొప్ప సాక్ష్యం ఉంది. ఏంటిదంటే యొప్తా మంచి భయము కలిగినటువంటి భక్తి కలిగినటువంటి తండ్రిగా ఉన్నాడు. మనము గత కొన్ని వారాల నుంచి మన గృహము ఎలా ఉండాలి, గృహంలో ఏమేమి ఉండాలి, ఇవన్నీ మనం వింటూ వస్తూ ఉన్నాం కదా. అలాగే యొప్తా ఫ్యామిలీని మనం చూసుకున్నట్లయితే దైవ భయము కలిగిన కుటుంబము. ఎవరైతే దైవ భయము కలిగి మనము జీవిస్తామో ఆటోమేటిక్గా మన బిడ్డలకు కూడా అదే భక్తి అలవడుతుంది. మన బిడ్డలకి మనం ఆ భక్తి ఇంకా సరిగ్గా అలవడలేదంటే పేరెంట్స్గా ఉన్న మనమే సరైనటువంటి దేవునితో సహవాసం లేమని స్పష్టంగా తెలుస్తుంది. నేను చెప్తే నాకు సరిపోదు, నేను చెప్పుకుంటే కాదు, దేవుడే మన గురించి ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చే భక్తి మనము చేయాలి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 33వ వచనంలో మనము చూసుకున్నట్లయితే దైవ భయము కలిగిన తండ్రికి ఒక మంచి కుమార్తెగా ఇక్కడ మనకి యొప్తా కుమార్తె తెలుస్తుంది. తండ్రి ఇంటి నుండి వెళ్ళగొట్టబడిన యొప్తా ఎక్కడ నివసిస్తూ ఉన్నాడు? టోబు దేశంలో నివసిస్తూ ఉన్నాడు. అయితే ఇతడిలో ఉన్న క్వాలిటీస్ ఏంటో తెలుసా? ఈ యొప్తాలో ఉన్న క్వాలిటీస్ ఒకటి ధైర్యం, రెండవది పరాక్రమం, అలాగే మంచి బలం కలిగినటువంటి బలాఢ్యుడు, అలాగే మంచి వీరుడు కూడా. ఏమంటారు, ఏమేమి చెప్పాను చెప్పండి. ఒకటి, ఈయన ధైర్యంగా ఉంటాడు. అందరూ తరిమేసినా సరే నా బతికి ఇంకేమైపోతుందో, నేనేమైపోతానో అని చెప్పి ఎక్కడ కూడా కృషించిపోలేదు.
పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని దేవుడు ఆయన్ని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎలాంటి వాడిని? ఎందుకు పనికిరాని జన్మ అయింది, విలువలేని జన్మ. అలాగే సహోదరులు ఎందరున్నా సరే వారితోటి సంబంధం లేకుండా త్రోసివేయబడిన జీవితంలో కూడా ధైర్యాన్ని పోగొట్టుకోలేదు. ఈ రాత్రి కాలమందు యొప్తా ఫ్యామిలీలో నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితిలోనైనా ధైర్యంగా ఉండాలంట. రెండవది ఏం చేయాలి? రెండవది ఏంటంటే పరాక్రమం కలిగిన వాడిగా ఉన్నాడు. మూడవది ఏంటిదంటే మంచి బలము కలిగిన వాడిగా ఉన్నారు, వీరుడుగా ఉన్నాడు. 11వ అధ్యాయము 9వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే, ఎవరి దగ్గర నుంచి అయితే త్రోసివేయబడ్డారో, ఎవరైతే నువ్వు పనికిరావని తీసివేశారో వారికే ఇప్పుడు అవసరమయ్యాడు యొప్తా. హల్లెలూయా. మనుషులందరూ మనలను ఏమంటారు, విడిచిపెట్టేసిన యేసయ్య నిన్ను విడవడు, ఎడబాయడు. త్రోసివేయబడి తలకు మూలరాయి అన్నట్లుగా అందరూ ఈయన్ని త్రోసివేశారు. ఇప్పుడు వారే మరలా యొప్తా దగ్గరికి వచ్చారు. ఎందుకు ఇంత గొప్ప కార్యం జరిగిందంటే, మనుషులు విడిచిపెట్టిన యొప్తా మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టల. గత వారం యోసేపుని ఎలాగైతే మనము ధ్యానం చేసుకున్నామో, యోసేపు కూడా ప్రతి పరిస్థితుల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడంట. దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడంట. ఈ రాత్రి యొప్తా జీవితాన్ని కూడా మనం చూస్తున్నప్పుడు యొప్తా కూడా ఏం చేశాడంటే, త్రోసివేయబడినప్పటికీ కూడా ఆయన నమ్మిన దేవుణ్ణి ఎక్కడ విడిచిపెట్టిన వాడుగా లేడు. ఈ 9వ వచనంలో అప్పుడు యొప్తా దగ్గరికి వీళ్ళందరూ కూడా, గిలాదు పెద్దలందరూ కూడా ఆయన యొద్దకు వచ్చి అంటున్నారంట, నీవు వచ్చి అమ్మోనీలతో యుద్ధం చేస్తే నువ్వు మాకు యుద్ధం చేయమని ఈ యొప్తాను అడుగుతూ ఉన్నారంట. గిలాదు నివాసులమైన మా అందరి మీద అప్పుడు నీవే అధికారి అవుతావని యొప్తాతో అన్నారంట. అందుకు 9వ వచనం, అందుకు యొప్తా, అమ్మోనీలతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానమంత్రిని అవుదునా అని గిలాదు పెద్దలను అడగగా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీవు ఏ మాట చెప్తున్నావో ఆ మాట ప్రకారమే చేయుదుము, యెహోవా మన ఉభయుల మధ్య సాక్షిగా ఉండునుగాక అని యొప్తాతో చెప్పారు. అందరూ విడిచిపెట్టేశారు పాపం. అలాంటి వెళ్ళిపోయిన ఆయన దగ్గరికి ఇప్పుడు మరలా ఈ గిలాదు పెద్దలందరూ కూడా ఏం చేస్తున్నారంట, యొప్తా గారిని రమ్మంటున్నారు. ఏమంటే, నువ్వు చాలా వీరుడివి, శూరుడివి, ప్రధానివి, ఏమంటారు పరాక్రమశాలివి. అయితే నిన్ను మేము త్రోసివేశాము, నువ్వు చెడ్డవాడవని తీసివేశాము, నీ తల్లిని బట్టి నిన్ను దూషించాము. అయితే నీవే ఇప్పుడు మా అందరికీ కూడా ఆశ్రయము, నువ్వు తప్ప మాకు దిక్కు లేదని చెప్పి వాళ్ళందరూ అడుగుతూ ఉన్నప్పుడు యొప్తా ఏమంటున్నాడంటే, యెహోవా గనక, ఆయన మాట చూడండి, యెహోవా గనక నాకు ఈ అమ్మోనీల మీద జయమిస్తే మీరు నన్ను ప్రధానమంత్రిగా చేస్తారా అని అంత స్పష్టంగా అడుగుతూ ఉన్నాడు. అంటే ఈ బలము, ఈ పరాక్రమము, ఈ జ్ఞానము, ఈ బలము నాకు ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడని యొప్తా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. అంటే యొప్తాలో దేవుడిని ఎంత చక్కగా ఆయన నమ్ముకొని ఉన్నాడంటే, ఆయన చెప్తున్నాడు, బలమంతా కూడా ఎవరిలో ఉంది? నా బలమంతా నీదేనయ్యా. తర్వాత నా బలమంతా నీదేనయ్యా అని పాట ఉన్నట్టుగా బలమంతా దేవుందే అని యొప్తా గ్రహించాడు. అలాంటి తండ్రి లక్షణాలు ఏమంటారు, పుణికి పుచ్చుకొని ఉంది ఆయన యొక్క కుమార్తె. ఈరోజు యొప్తా కాదు, మనకి మా పాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యొప్తా కుమార్తె గురించి, తండ్రికి తగిన కుమార్తెగా ఈమె ఏమవుతుందంటే ప్రశంసలు పొందుకుంటా ఉంది. ఈ రాత్రి కాలమందు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలమైన మనము మన యవన బిడ్డల్ని మన భక్తిలో పెంచుతున్నామా? యొప్తా ఏ విధమైన భక్తిని కలిగి ఉన్నాడో అలాంటి భక్తిని ఆమె కుమార్తె
అవలంబించిందంట. యవనస్తులైన వారికి యొప్తా కుమార్తె మంచి మాదిరంట. తన విశ్వాస జీవితము మన పిల్లల్లో ఏమవ్వాలి? ప్రతిఫలించాలంట. మరి మనము మన బిడ్డల్ని ఎలా పెంచుతున్నాం? యొప్తా ఎక్కడో మన ఇశ్రాయేలీలతో సాంగత్యం లేనటువంటి టోబు దేశంలో నివసించినప్పటికీ కూడా ఆ దేవుణ్ణి కానీ, దేవుని నియమాలను కానీ, దేవుని ప్రణాళికలు కానీ యొప్తా ఎక్కడ మేరలేదు. అదే భక్తిని చక్కగా ఏమంటారు, మంచిగా అలవర్చుకుంది యొప్తా కుమార్తె. ఈ రాత్రి మనము కూడా ఒకసారి పరిశీలన చేసుకుందామా, పరీక్షించుకుందామా మన బిడ్డల్ని ఎలాగా పెంచుతున్నామో. అలాగే రెండో విషయంలో చూస్తే తండ్రి యొక్క యుద్ధంలో తండ్రికి సహకరించినటువంటి కుమార్తెగా ఉందంట. పిల్లలు ఉన్నారంటే మన పిల్లలు ఏదైనా చేస్తే మనతో ఆహార విషయాల్లోనో పంచుకునే విషయాల్లోనో మనతో సహకారులుగా ఉంటారు. కానీ మరి తండ్రి చేసే పనిలో కానివ్వండి, తండ్రి చేసేటువంటి ఏ విషయంలో, ఏ ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏ వృత్తిలోనైనా సహకారులుగా ఉంటారా మన బిడ్డలు? అసలు ఎవరో కొందరు ఉంటారు, కానీ చాలా వరకు హెల్ప్ చేయని పిల్లలే ఉంటారు. అయితే ఈమె ఆడపిల్ల అయినప్పటికీ కూడా నాన్నగారు ఇప్పుడు పోరాటంలోకి వెళ్తూ ఉన్నాడు కాబట్టి నాన్నగారికి నేను హెల్ప్ చేయాలనేటువంటి ఒక మంచి లక్షణాన్ని కలిగిన కుమార్తెగా ఉంది. 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుంటే, కాబట్టి యొప్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానినిగాను అధిపతినిగాను నియమించుకొనిరి. అప్పుడు యొప్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతయు వినిపించెను. యుద్ధం చేయటానికి వెళ్ళే ముందు యొప్తా ఏం చేస్తూ ఉన్నాడంటే, మిస్పాలో ఉన్న దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, దేవా యెహోవా, ఈ అమ్మోనీల పక్షంగా నాకు యుద్ధం చేయమని, నువ్వు నాకు యుద్ధం నాతో పాటు మీరు యుద్ధం చేయండి అని చెప్పి దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడంట. అంటే పెద్దలమైన మనము ఏ విషయంలోనైనా ఫస్ట్ ఏం చేయాలంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలని యొప్తా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజల పక్షంగా పోరాటానికి యొప్తా ఓకే చెప్పాడు. అయితే దానికి కావాల్సింది ఏంటంటే, దేవునితో నాకు మంచి సంబంధం కలిగి ఉండాలి, దేవునితో నాకు మంచి సహవాసం ఉండాలి. అప్పుడే నేనేం చేయగలనంటే శత్రువు పైన జయం పొందగలం. మనము కూడా యొప్తాకైతే అమ్మోనీయులు ఉన్నారు, ఇశ్రాయేలీలకి ఒక పరీక్షగా, ఒక ప్రశ్నగా. ఈ రాత్రి కాలమందు వాక్యం ఇట్టిన దేవుని బిడ్డలైన మనకి ఏ ప్రశ్న ఉంది? అమ్మోనీయులు నీకు అడ్డుగా ఉన్నారా? వారు లేరు ఇప్పుడు, వారితో కాదు నీకున్న పోరాటం. అది ఏ సమస్య అయినా సరే ఈ రాత్రికాలమందు అమ్మోనీయుల ప్లేస్లో నీ సమస్యను పెట్టుకొని యొప్తా వలె దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించేయి. దేవుడు మనకేమిస్తాడంటే విజయం ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. యొప్తా దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నాడు. దావీదు కూడా అంతే కదా. గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్తా ఉన్నప్పుడు యుద్ధము యెహోవాదే అని వెళ్ళాడు. 6 మూరల జానుడు ఉన్నటువంటి గొల్యాతు చిన్న బాలుడైన దావీదు చేతిలో ఓడిపోయారు. హల్లెలూయా. ఎప్పుడు మనము సమస్యల నుంచి విజయం పొందుతాము అంటే, ఎప్పుడు సమస్యల నుంచి మనం విడుదల పొందుతామంటే దావీదు వలె, యొప్తా వలె దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు. ఇక్కడ ఇశ్రాయేలీలకి న్యాయాధిపతులు లేరు, రాజు లేడు. కాబట్టి వారి ఇష్టానుసారంగా దారి తొలగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో యొప్తా మాత్రము దారి తప్పకోకుండా తన దేవునికి ఏ విధమైన ప్రవర్తన ఇష్టమో ఆ ప్రవర్తనే ప్రవర్తిస్తూ ఆయన ప్రవర్తన అంతా కూడా దేవుని సన్నిధికి వచ్చి చెప్పుకున్నాడు. ఈ విషయంలో యొప్తా కుమార్తె కూడా మనకేమై ఉందంటే మంచి మాదిరి. దేవుని సన్నిధిలో ఏం చేశారు? వారు దేవుని సన్నిధిని అనుభవించటంలో సంతోషించేవారంట. అంటే దేవుని సన్నిధిలో సంభాషణ చేయటంలో, దేవునితో సహవాసం చేయటంలో అక్కడ మంచి అనుభవం ఉంది అని చెప్పి రుచి చూచి తెలుసుకుంది యొప్తా
కుమార్తె. తండ్రి యొక్క అందుకే ఆయన ఏం చేశాడంటే అమ్మోనీయుల పైన యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా ఆయనతో సహకరించింది. తన తండ్రి విజయం కొరకు ఎదురు చూస్తూ ఉందంట. మా నాన్న వెళ్ళిపోయాడులే నాకెందుకులే అని చెప్పి ఆమె ఫోన్లో చూసుకుంటా, లేకపోతే టీవీలు చూసుకుంటా, ఇంకా వేరే చూసుకుంటా కాలవ్యాపన చేయలేదంట. ఈ యెఫ్తా కుమార్తె ఏం చేసిందంటే, మా నాన్న విజయోధ్వనితో వస్తాడా, లేకపోతే ఏ విధంగా వస్తాడా అని చెప్పి వాళ్ళ నాన్న రాక కోసము ఎదురు చూస్తూనే ఉందంట. ఇలా మన బిడ్డలు ఉంటున్నారా? ఒకసారి మనలను మనం ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. మరి వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంకా ఎప్పుడైతే తండ్రి విజయంతో తిరిగి వస్తున్నప్పుడు, ఇంకా వాళ్ళ నాన్నగారు ఇప్పుడు జయం పొందిన వాళ్ళు, పార్టీలో గెలిచిన వాళ్ళు చేసే సంబరాలు మనందరికీ తెలుసు కదా. ఇంకా యెఫ్తా తిరిగి వస్తూ ఉండగానే ఊరు స్టార్టింగ్ నుంచే విజయబేరులు మోగుతూ ఉన్నాయంట, పనులు మోగుతూ ఉన్నాయంట. ఇంకా ఆ పిల్ల ఎదురు చూసి ఉంది కదా. అయితే నేను ఫస్ట్గా నేను మా నాన్నని దగ్గరికి వెళ్ళి మా నాన్నతో నేను మా నాన్నకి నేను ఫస్ట్ విషెస్ చెప్పాలని గొప్పగా ఎదురు చూస్తూ ఉందంట. దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము అని చెప్పినట్లుగా ఈ భారం అంతా యెహోవా మీద ఉంచాడు యెఫ్తా. తాను దేవునికి భయపడినవాడు కాబట్టి తన సృష్టికర్తను కూడా ఆయన ఏం చేశాడు? దేవునికి భయపడ్డాడు, సృష్టికర్తకు కూడా భయపడ్డాడు. కాబట్టి తన తండ్రిని బట్టి యెఫ్తా కుమార్తె కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకుంది. అయితే మనం మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? దేవుని యందు భయభక్తులు ఉన్నాయా మన పిల్లలకి? అసలు ఉంటున్నాయా? ఇక్కడ వింటున్న వారికి రక్షించబడినటువంటి నీ అడుగు జాడల్లో నీ బిడ్డలు నడిచేలాగా తగినంత శ్రద్ధ మనం తీసుకోవాలంట. హల్లెలూయా. రక్షించబడతారులే అని వదిలేయటం కాదు, శ్రద్ధ తీసుకోవాలి. పిల్లల్ని పెంచటంలో ఏ విధంగా శ్రద్ధ తీసుకుంటామో భక్తిలో కూడా వారిని పెంచటం కొరకు మనం ఏం చేయాలి? శ్రద్ధ తీసుకోవాలి. తండ్రి ఇప్పుడు హ్యాపీగా వస్తూ ఉన్నారు. తండ్రి హ్యాపీగా వస్తున్న విషయము ఈమె విని ఈమె కూడా చాలా హ్యాపీగా ఉంది. మా నాన్న జయం పొందాడు, మా నాన్న విజయం సంపాదించాడని చెప్పి. 11వ అధ్యాయము 34వ వచనం. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరలతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానం కానీ ఆడ సంతానం కానీ లేరు. ఏకైక కుమార్తె యెఫ్తాకి ఉంది, ఒకే ఒక కుమార్తె. ఇంకా అబ్బాయిలు లేరు, అమ్మాయిలు లేరు. తండ్రి విషయంలో ఏమేం చేసిందంట? హ్యాపీగా ఉందంట. ఇంకా ఏం చేసిందంటే తన తండ్రి యెహోవా దేవుని సహాయంతో అమ్మోనీయులను జయించి ఇంటికి వస్తున్నాడు కాబట్టి తండ్రిని సంతోషగానాలతో నాట్యంతో ఎదుర్కోవటానికి ఈమెం చేసిందంటే తన ఇంటి నుంచి బయలుదేరి యెఫ్తా కుమార్తె తండ్రి కొరకు విజయశాలిగా రానున్న తన తండ్రి కొరకు ఎదురు చూసిన కుమార్తెగా యెఫ్తా కుమార్తెను మనం చూస్తూ ఉన్నాం. వింటున్నారా శ్రద్ధగా? దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యెఫ్తా కుమార్తె అయితే తన తండ్రి విజయం పొందుకొని వస్తున్నాడు అని చెప్పి హ్యాపీగా ఎదురు చూస్తూ ఉంది. మరి మనము ఏ తండ్రి కోసం ఎదురు చూడాలి? మీ పరలోకపు తండ్రి కోసము మనం ఏం చేయాలంట? పరలోకపు తండ్రిని బట్టి సంతోషించాలంట. పరలోకపు తండ్రి కుమార్తెలమైన మనము కూడా మన ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. మనం కూడా మన పితరుడైన అబ్రహాములాగా ఏం చేయాలంటే పునాదులు గల ఆ పట్టణం కొరకు మనము పునాదులు గల పట్టణం కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలంట.
నిలువరమైన పట్టణాలు మనకి ఇక్కడ ఏమీ కూడా లేవు. కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 14వ వచనంలో చెప్పినట్లుగా పరలోకపు తండ్రి ఏమై ఉన్నాడు, మనకి పెండ్లి కుమారుడుగా రాబోతున్నటువంటి రానయ్యున్న క్రీస్తు ప్రభువుని ఎదుర్కోవటానికి బుద్ధిగల కన్యకులు ఏ విధంగా అయితే సిద్ధపడి ఎదురు చూస్తూ ఉన్నారో అలా మనము మన తండ్రి కోసం ఎదురు చూడాలి. యొప్తా కుమార్తె కూడా ఏం చేస్తూ ఉంది, తన తండ్రి రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంది. తండ్రి రాకడ కొరకు ఏం చేస్తూ ఉంది, ఎలా వస్తున్నాడు తండ్రి, విజయంతో వస్తూ ఉన్నాడు కాబట్టి ఎంతో గొప్పగా ఎదురు చూస్తూ ఉంది. మనము యొప్తా కుమార్తె అయితే ఆమె తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉంది. నేటి సంఘముగా పిలువబడుచున్న మనమేమో మన పరమ తండ్రి ప్రభు రాబోచున్న రాకడ కొరకు ఆ తండ్రి కొరకు మనం ఏం చేయాలి, ఎదురు చూడేవారిగా ఉండాలి. తండ్రి రాకడ కొరకు ఎదురు చూసింది, హ్యాపీగా తండ్రి వస్తూ ఉన్నాడు. ఆయనకి ఆమె తప్ప ఇంకా ఎవ్వరు కూడా లేరంట. అయితే ఇక్కడ ఒక గొప్ప ఏమంటారంటే పెద్ద ప్రమాదమే ఎదురైంది. తండ్రి మొక్కుబడిని తీర్చినటువంటి కుమార్తె ఈయన ఏం చేశాడంటే చక్కగా ఏం చేస్తూ ఉన్నాడు, మిస్పాలోనున్నటువంటి ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు. ఆయన ఇంటికి వస్తూ ఉన్నాడు, ఆమె ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంది. ఆ సమయంలో 35వ వచనంలో ఎప్పుడైతే తండ్రి జయం పొందుకొని ఇంటికి వస్తూ ఉన్నాడో ఇంటి నుంచి బయటికి కరెక్ట్గా అప్పుడే వాళ్ళ అమ్మాయి వచ్చింది. అయితే ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక తీర్మానం చేసుకొని వెళ్ళాడంట పాపం. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివే, నీవు నన్ను తల్లడింప చేయువారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక నేను వెనుక తీయలేను అనెను. ఈ యొప్తా పాపం అమ్మోనీయులను పైన జయం పొందుకొని ఎంతో హ్యాపీగా ఇంటికి వస్తే ఏమైందంటే ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు అనుకున్నాడంట, నేను యుద్ధంలో జయం పొంది వస్తే గనక మా ఇంట్లో నుంచి నాకు ఫస్ట్గా ఏది ఎదురొస్తుందో దాన్ని నేను నీకు ప్రతిష్ఠ చేస్తాను, లేక దహన బలిగా అర్పిస్తానని చెప్పి ఒక తీర్మానం చేసుకొని వెళ్ళాడంట. దేవుని వాక్యం ఏంటిన దేవుని బిడ్డలారా, ఏమని ఊహించుంటారో, అంటే పని వాళ్ళు వస్తారనుకున్నాడో లేకపోతే ఏ జంతువులు ఎదురొస్తాయి అనుకున్నాడో, మరి ఆయన ఉద్దేశంలో ఏమో అనుకొని వెళ్ళాడు, కానీ వేరే జరిగింది. ఇలాంటి సందర్భాలు మనకు ఎదురైతే మన పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? రాత్రికాలం మందు యొప్తా అమ్మోనీయుల పైన జయం పొందటానికి వెళ్ళినప్పుడు జయమిచ్చాడు ప్రభువు. ఎంతో సంతోషంగా ఇంటికి వస్తూ ఉన్నాడు. ఆయనైతే దేవునికి ఒక మాట ఇచ్చేశాడు, ఏదైతే నా ఇంటి నుంచి ఎదురొస్తుందో దాన్ని నీకు అర్పణగా ఇస్తానని యొప్తా మొక్కుకున్నాడు. అయితే తను ఎదుర్కోవటానికి వచ్చింది ఎవరంటే ఒక్కగానొక్క కుమార్తె. ఆమె తప్ప ఆయనకి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవ్వరు కూడా లేరు. అలాంటి అమ్మాయిని ఎదురొచ్చినప్పుడు, అలాంటి పరిస్థితి ఎదురొచ్చినప్పుడు, ప్రియ కుమార్తెను చూచినప్పుడు యొప్తా గుండె ఏమైపోయిందంట, బద్దలైంది. అలాంటి కృంగిపోయిన స్థితిలో తండ్రి నీరసించిన, ఒకేసారి హ్యాపీ ఒకేసారి సాడ్ వ్యక్తిలో రాకూడదు. వస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో హెల్త్ పరంగా కదా. ఎంతో జయంతో వస్తూ ఉన్నాడు హుషారుగా. ఇంటికి వచ్చేసరికి కదా ఏమైందంటే ఆయన చేసుకున్న తీర్మానం ప్రకారం ఆయన ఎవరో వస్తారులే, ఏదో జరుగుతుందిలే అనుకున్నాడు, కానీ తనకున్నటువంటి ఒక్కగానొక్క కుమార్తె వచ్చిద్దని యొప్తా ఆశించుండడు, ఆలోచించి కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కృంగిపోయినప్పుడు నాన్న పట్టుకొని కూతురు ఏడవాలి, కూతురుని పట్టుకొని నాన్న ఏడవాలి. కానీ యొప్తా కుమార్తెలో ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆమె జవాబు ఏమని ఇచ్చిందంటే తెలుసా? చూడండి, నాన్నగారు, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చానన్నావు కదా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పునే చేయండి. 36వ వచనం.
ఆమె అంటుంది, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉన్నావా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. నీ యెహోవా నీ శత్రువులైన అమ్మోనీల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. నాన్న ఏడుస్తూ ఉన్నప్పుడు కుమార్తె ఏడవాలి, భార్య ఏడవాలి. ఆ పరిస్థితి మీరు అందరూ ఊహించండి ఒకసారి ఏమర్థమవుతుందో. ఏంటి నాన్న నీ మొక్కుకున్న మొక్కులు నాకు చెప్పకుండా ఎందుకు మొక్కుకున్నావు, ఏంటి పరిస్థితి అని చెప్పి నీరసింపచేలా యొప్తాని ఏం చేసిందంటే, నా తండ్రి నువ్వు యెహోవాకు మాట ఇచ్చావు కాబట్టి ఆ మాట ప్రకారమే చెయ్యి, మొక్కుబడి తీర్చు అని యొప్తా కుమార్తె చెప్పింది. ఒకవేళ నీవు మొక్కుకున్న మొక్కుకి నేనెందుకు బలవ్వాలి? ఇప్పుడున్న ప్రజలు, ఇప్పుడున్న కాలం పిల్లలైతే అదే ఆన్సర్ ఇస్తారు కదా. నిజానికి ఆమె అంగీకరించలేదనుకో, తండ్రి ఏమైపోయేవాడు? దేవునికి అపనమ్మకస్తుడైపోయేవాడు. మనము దేవునికి మరి అర్పణైనా కానివ్వండి, బిడ్డల్ని సమర్పించే విషయమైనా కానివ్వండి, రక్షణ పొందిరంటే నువ్వు పొందావుగా చాలే, నన్ను పొందమంటావు ఎందుకు అని అనే బిడ్డలు ఎందరో ఉన్నారు. అంటే వారిని మనము సరైన భక్తిలో పెంచట్లేదని అర్థం అన్నమాట. నువ్వు చేసుకున్నావు కాబట్టి నాకెందుకు నీ తీర్మానాలతో? ఇప్పుడు పిల్లలు అనే మాటలు ఇవే. అర్పణ అనేది బలవంతం మీద చేయటానికి వీలు కాదు. అర్థమవుతుందా? అర్పణ ఏదైనా ఒకరు చెప్పారు కదా అని చేయొద్దు, లేకపోతే బలవంతంగా కూడా చేయించొద్దు. అది స్వచ్ఛందంగా చేయబడాలి, అప్పుడే దేవునికి అది అంగీకారంగా ఉంటుంది. యెఫ్తా కుమార్తె తన ఇష్టపూర్వకంగానే ఏం చేసుకుందంటే అర్పించుకుంది, సమర్పించుకుంది. తండ్రి మాటని ఎక్కడా కూడా ధిక్కరించని కుమార్తెగా ఉంది. హల్లెలూయా. పరలోకపు తండ్రికి అప్పగించుకున్న కుమార్తెగా ఉంది. 39వ వచనం చూసుకున్నట్లయితే ఆమె చెప్తుంది, తండ్రి మీరు నన్ను అర్పించటానికి మీరు చేసుకున్న ఒప్పంద ప్రకారం నాకు చేయండి అని చెప్పి ఆమె అనింది. అయితే ఒక షరతు చెప్పింది. ఈ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి వద్దకు కొన్ని రోజులు నాకు సెలవు ఇవ్వండి, నేను వెళ్ళి నా కన్యత్వం గురించి దేవుని సన్నిధిలో ప్రలాపిస్తాను. 37వ వచనం, మరియు ఆమె నా కొరకు చేయవలసింది ఏమనగా 2 నెలల వరకు నన్ను విడిచిపెట్టండి, నేనును నా చెలికత్తెలను పోయి కొండ మీద ఉండి నా కన్యత్వమును గురించి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వమును గురించి ప్రలాపించిందంట. అంటే ప్రభువా నేను నీకు సమర్పించుకున్నా అంటే మంచి యంగ్ గర్ల్ అనమాట, మంచి యవ్వనంలో ఉన్న కుమార్తె, టీనేజ్. ఈ వయసు చాలా ఇంపార్టెంట్ కదా. ఇలాంటప్పుడు దేవుని సేవకు సమర్పణ అంటే ఎంతో కష్టం. అయ్యో ఇన్ని వదిలేసుకోవాలా, అయ్యో ఇవి చేయకూడదా, అవి చేయకూడదా అని చెప్పి ఎన్నో ఆంక్షలు ఉంటాయి కదా. అలాంటి పరిస్థితుల్లో ఉంది ఈ కుమార్తె. అయినా సరే ఏం చేసిందంటే, నన్ను నేను సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి, నాకు నేను సిద్ధపాటు చేసుకోవాలి కాబట్టి డాడీ నువ్వు చేసుకున్న తీర్మానానికి నేను ఎప్పుడు కూడా సర్వదా నేను లోబడే ఉంటాను, అయితే నాకు 2 నెలలు సమయం ఇవ్వండి అని చెప్పి 2 నెలలు కొండ మీదకి వెళ్ళి ఎంతో దేవుని సన్నిధిలో ప్రలాపించిందంట. ప్రార్థించటమే కాదు, ప్రలాపించాలి. మన బిడ్డల కోసం ప్రలాపించాలి, ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. విలాపవాక్యంలో ఇర్మియా గారు అన్నారు, మొదటి జామున లేచి నీ బిడ్డల కోసం ప్రార్థించు, ప్రలాపించు. అలా ప్రలాపించాలంటే ఎంత సమర్పణ కలిగిన కూతురుగా ఉందో యెఫ్తా కుమార్తె. ఇప్పుడు 2 months అయిపోయినాయి, ఇంకా రోజు డేట్స్ దగ్గరికి వస్తున్న కొద్దీ తండ్రికి ఎంతో భయము. 2 నెలల తర్వాత ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. తండ్రి ఏం చేశాడంట, ఆమె ఏ మొక్కుబడి అయితే చేసుకుందో ఆ మొక్కుబడిని ఆయన ఏం చేశాడు, ఆమె కొరకు
తీర్చాడంట. ఏం మొక్కుబడి చేసుకున్నాడు అంటే 31వ వచనంలో, నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ట మగును మరియు దహన బలిగా అర్పించెదను. అంటే నేను ఎప్పుడైతే నేను అమోనీయులను జయించి వస్తానో అప్పుడు నా ఇంటిలో నుంచి ఏది ముందు నాకు ఎదురవుతుందో దాన్ని ఏం చేస్తాడంట, దేవునికి ప్రతిష్ఠ చేస్తాను, లేకపోతే దహన బలి అర్పిస్తా. ఇక్కడ ఒప్పందము చాలా స్పష్టంగా ఉంది, క్లారిటీగా ఉంది. అయితే ఇక్కడ ఏం చేశాడంటే, పరలోకపు తండ్రికి తను అప్పగించిన కుమార్తె 2 నెలలు ఆమె ఎక్కడికి వెళ్ళి దేవుని దగ్గర ప్రేయర్ చేసుకుంది. ఆయన మొక్కుకున్న మొక్కుబడి చొప్పున ఆమె జీవితంలో ఆమె పురుషుని ఎరగలేదంట. అంటే కన్యకగానే ఉండిందంట. యెఫ్తా మొక్కుబడి మనం చూస్తూ ఉన్నాం కదా, నా ఇంటి నుండి ఏది బయలుదేరి వచ్చిద్దో దాన్ని నీకేం చేస్తానన్నాను, ప్రతిష్ఠిత చేస్తాను, లేకపోతే దహన బలి అర్పిస్తాను. ఆ ప్రకారం చేస్తానని యెఫ్తా చెప్పుకున్నాడు కదా. ప్రతిష్ఠత. యెఫ్తాకి దేవుడు అమోనీయుల మీద జయమిచ్చాడు. యెఫ్తా చక్కగా 2 భలే స్పష్టంగా ఈ వాక్యాన్ని మరలా మీరు చదువుకోండి. యెఫ్తా కుమార్తె ఖడ్గం చేత దహించబడలేదు. హల్లెలూయా. ఆమె కుమార్తెను ఆయన ఎక్కడ మిస్ చేసుకోలేదు. ఆమె కుమార్తె దహన బలి అర్పించబడలేదు. మరి అబ్రహాము కూడా బలి అర్పించడానికి తీసుకొని వెళ్తే దేవుడు అక్కడ ఏం చేశాడు, ఇసాకుని బలి ఇవ్వకోకుండా దేవుడు మంచి గొర్రెను అక్కడ చూపించి, అబ్రహామా నువ్వు నా మాటకు వినతీయలేదని చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నట్టుగానే ఇక్కడ ఆయన ఏం చేశాడంటే, నీకు ప్రతిష్టన్నా చేస్తాను, లేకపోతే దహన బలన్నా అర్పిస్తానన్న తీర్మానం ప్రకారంగా యెఫ్తా కుమార్తె ఆమె జీవిత కాలం అంతా కూడా వివాహం చేసుకోకుండా కన్యకగా అలాగే ఉండిపోయిందంట. అనగా యెహోవాకు ఆమె ఏం చేసిందంటే ప్రతిష్ఠ చేయబడింది. నీవు నీ తీర్మానం చేసుకున్నది వేరు, వేరే వాళ్ళు నీ విషయంలో అలాంటి మొక్కుబడి చేసుకుంటే ఒప్పందం కలిగి ఉండటం కష్టమా ఇష్టమా? అందరూ శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నారండి? నేను తీసుకున్న తీర్మానం నాకు ఏమంటారు పాసిబుల్గానే ఉంటుంది. అది ఎవరో నన్ను ఏమంటారు, ఒకరు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆమెకు చక్కగా మంచి బారు జడ ఎంత అందంగా ఉంటుంది. అయితే ఆమె జడ పెరిగినప్పుడల్లా, ఆమె చక్కగా అందంగా ఉన్నప్పుడల్లా భర్త ఎప్పుడు కూడా ఏమంటారంటే, ఆమెకి 2 అమ్మాయిలు, ఎప్పుడు కూడా పాపం ఆమెకి సుఖం అనేదే లేదు. అయితే ఎప్పుడు కూడా ఆమె జుట్టు పెరిగి చక్కగా అందంగా ఉన్నప్పుడల్లా కూడా ఆమెకి ఏం చేయాలో అర్థం కాక, మరి కొన్ని సంవత్సరాలు అవగానే నేను నీకు మొక్కు చేసుకున్నాను, మనము ఫలానా గుడికి వెళ్ళాలి, అక్కడ నువ్వు జుట్టు చేయాలంటాడంట. ఎన్నిసార్లు పాపం చెప్పండి. ఒకసారి ఈ మధ్య కనిపించారు, ఆవిడ ఏలూరులో ఉంటారు. ఏంటమ్మా అంటే, ఏంటమ్మా ఏం చెప్పను నేను, మా ఆయన ఇలా ఒప్పుకున్నాడంట. ఇంకా పాపం ఆమె జుట్టు కొంచెం బెరగటం, భలే ఎంత మంచి మందంగా బాగుంటుంది మనిషి కూడా. 2 అమ్మాయిలకి పెళ్లి చేసేసింది. అయితే ఎప్పుడు చూసినా కానీ ఆమెను ఏం అనలేక ఆమె మీద పగ తీర్చుకోవటానికి దేవుడి మీద ఏం చేసేవాడు, తోసేసేవాడు. ఇంకా వారు అన్యులే, దేవుని నమ్ముకోలే. అయితే ఆ భర్త మాటకి అదేమంటే నేను మొక్కుకున్నాను, నువ్వు ఇవ్వకపోతే నాకు అపచారం తగిలిద్ది, నాకు ఎట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని భయపెడితే, ఏ భార్య అయినా భర్త క్షేమాన్నే కోరుకుంటుంది కదా, ఆ రీతిగానే ఆమె పాపం కోరుకుంటుంది. ఎప్పుడు చూసినా ఇప్పటికీ ఇంకా ఈ మధ్యకాలం లేక జుట్టే పెరగట్లే ఆవిడకి. ఎప్పుడు చూసినా మొక్కుబళ్ళు. అది ఆమె చేసుకుందా, ఆమె బిడ్డల గురించి చేసుకుందా? కాదు. ఆయన భర్త చేసుకున్న మొక్కుబడి చెల్లించటం ఆమెకి ఎంతో కష్టమైపోతూ ఉంది. అది నిజమే కదా. యెఫ్తా యుద్ధంలో రావటం ఏంటి, ఆయన ప్రతిష్ఠ ఏంటి, ఈ అందమైన అమ్మాయి యవనస్తురాలు తన జీవితం అంతా కూడా మరి ఇంపాసిబుల్
కదా. నాకు నేను చేసుకుండా అయితే నాకు ఇష్టమే, కానీ ఎవరో చేసిన ఒప్పందాన్ని నేను నెరవేర్చటం అది పద్దాక బరువుగానే ఉంటుంది కదా. కానీ యొప్తా కుమార్తె అలా అనుకోలా. తండ్రి నువ్వు చెప్పావు కాబట్టి నేను ప్రతిష్ఠ చేయబడతా ఉన్నా, ఇక నాకు వివాహమే వద్దు, ప్రత్యేకంగా జీవిస్తూ ద్రాక్షారసం కానీ మద్యం కానీ ఏమీ కూడా నాజీరు చేయబడింది. సంసోను కూడా నాజీరు చేయబడినవాడు, అయితే వ్రతాన్ని తప్పిపోయాడు. అయితే యొప్తా కుమార్తె అలాగే ఏమీ లేదు, పరిశుద్ధంగా ఉండాలని తీర్మానం చేసుకుంది, అలాగే జీవించింది. విధేయత చూపినప్పుడు దేవుడు తన నిబంధన ఏం చేస్తాడంట, స్థిరపరుస్తాడు. అందువల్ల యొప్తా ఏం చేశాడంటే, ఎప్పుడైతే తన కుమార్తెని ఇంకా 2 నెలల తర్వాత దేవునికి ప్రతిష్ఠ చేశాడో, ఆమె చనిపోయే వరకు కూడా ఆమె ఎక్కడుండేదంట, ఆమె పురుషుణ్ణి అడగలేదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇశ్రాయేలీల కుమార్తెలు 4 రోజులు గిలాదు దేశస్థుడైన యొప్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట ఇప్పటికీ కూడా వారికి ఒక ఆనవాలు. ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆమెను గురించి వారు ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి ఒక పండగలాగా చేసుకుంటారంట. అందువలన యొప్తా 6 సంవత్సరాలు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా నియమింపబడ్డాడు. త్రోసివేయబడినవాడు, అసలు నువ్వు మా ఫ్యామిలీలో ఉండటానికి అర్హుడు కాదు అని త్రోసివేసిన వాడిని ఆయన ఈ దేశం విడిచి వెళ్ళి అన్ని దేశంలో వేరే దేశంలో ఉన్నా సరే దేవుని మార్గంలో నడిచాడు. తర్వాత దేవుడు తీసుకొచ్చి ఆయన్నే ఇశ్రాయేలీలకు ప్రధానమంత్రిగా చేశాడు. ఈ రాత్రి కాలమందు దేవుడు మానవులమైన మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటిదంటే విధేయత. ఇశ్రాయేలీల స్త్రీలు ఇప్పటికీ కూడా యొప్తా కుమార్తెను గురించి ప్రలాపిస్తారంట. ఈ 4 days, అమ్మా మా కోసం మీరు ఎంత త్యాగం చేశారు, మీ నాన్న నిబంధనని ఎంతగా పాటించారు అని చెప్పి ఆయన కొరకు పని చేయటలో, ఆయన మాట వినటలో, ఆయన పిల్లలైన మనము శరీరానుసారులు కాక, అంటే మరి శరీర సుఖం కొరకు మనము ఎన్నోసార్లు దేవుణ్ణి గాయపరుస్తూనే ఉంటాం. ఈ రాత్రికాలమందు మనము శరీరానుసారులం కాక ఆత్మీయ జీవితం కలిగి ఉండటలో దేవునికి మనం ఏమై ఉండాలంట, విధేయులై ఉండాలంట. దేవుడు అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు కదా, ఏమంటున్నారంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరాలను ఎవరికి సమర్పించుకోవాలి, దేవునికి సమర్పించుకోండి అని మిమ్ములను బ్రతిమలాడుకుంటూ ఉన్నాను అంటున్నాడు. ఈ రాత్రికాలమందు యొప్తా కుమార్తె మనకి ఏం సెలవిస్తుందంటే తండ్రి మాట నెరవేర్చిన కుమార్తెగా ఉంది. పరమ తండ్రి బిడ్డలుగా ఉన్నాం మనము, మన తండ్రి మాటను నెరవేరుస్తున్నామా? ఒక్కసారి మనలను మనము ఏం చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. అంటున్నాడు పౌలు గారు, ఏమంటున్నారంటే మిమ్మల్ని బతిమలాడుకుంటున్నానమ్మా, ఏమంటే దేవునికి మిమ్మల్ని మీరు సజీవ యాగముగా సమర్పించుకోండి, ఎందుకంటే ఆ సమర్పణలో మీకు గొప్ప ఆశీర్వాదం ఉంది. యొప్తా మాట కుమార్తె నెరవేర్చటం వలన 6 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. దేవుని కొరకు నమ్మకంగా కుమార్తెను పెంచాడు. ఆమెను బట్టి నేటికి కూడా ఏం చేస్తూ ఉన్నారంట, ఇశ్రాయేలీలు ఆమెను బట్టి ప్రలాపిస్తారంట. ప్రతి సంవత్సరం 4 days వారు ఇవే ప్రేయర్స్ చేస్తారంట. ఈ రాత్రికాలమందు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ పేరెంట్స్గా మనం ఏం నేర్చుకోవాలంటే దైవ భయం కలిగి జీవించాలి. రెండవది ప్రార్థనా జీవితం మనకు ఉండాలి. ఫస్ట్ ఏముండాలి, దైవ భయం ఉండాలి, ప్రార్థనా జీవితం మనము కలిగి ఉండాలి. రెండవది ఎవరి పక్షాన పనిచేయాలి, ఎవరి పక్షాన పోరాడాలి, ఎవరి పక్షాన మనం నిలబడాలంటే యెహోవా పక్షాన మనము పనిచేయాలి. ఈమైతే విజయం పొందుకున్నటువంటి తన తండ్రికి స్వాగతం పలికింది. మనం విజయశాలి అయిన యేసయ్యకి ఏం చేయాలి, స్వాగతం పలకాలి, దేవునికి విధేయత చూపించాలి. లాస్ట్ది ఏంటంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు అలాగే సృష్టికర్త అయిన దేవునికి మనం ఏం చేయాలి,
మహిమ తెచ్చేవారిగా జీవించాలి. ఫస్ట్ మనకి జన్మనిచ్చిన పేరెంట్స్కి లోబడాలి. వారికి ఏం చేయాలంటే నా పిల్లోడు ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తారమ్మా, జాగ్రత్తగా ఉంటారమ్మా, పేరు నిలబెడతారు అని చెప్పే పిల్లలుగా మనం ఉండాలి. రెండవది, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవునికి మహిమకరంగా జీవించాలి. ఈ మాటలందరూ మీరందరూ శ్రద్ధగా వింటున్నారనుకుంటూ ఉన్నాను. వింటే గనక మీరు మేలు పొందుతారు. ఒకటేంటంటే దేవుని భయం కలిగి జీవించాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, దేవుని పక్షాన మనం ఉండాలి. విజయశాలిగా వచ్చిన మన యేసయ్యకి ఎప్పుడు స్వాగతం పలికేవారిగా ఉండాలి. మనల్ని జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేవారిగా ఉండాలి, సృష్టికర్తకు మహిమ తెచ్చేవారిగా ఉండాలి, అంతకంటే ఎక్కువగా దేవునికి విధేయత చూపేవారిగా ఉండాలి. గత వారం మీకు ఒక మంచి మిషనరీ గురించి చెప్తా ఉన్నాను, మేరీ స్లెస్సర్. ఈమె ఎంత అందమైనటువంటి అమ్మాయో, చాలా పేదరికంలో ఉన్నటువంటి అమ్మాయి. వారి తండ్రి ఎంతో త్రాగుబోతు అయినప్పటికీ కూడా తల్లికి మంచి హెల్ప్ చేస్తూ ఉండేది. ఈమె స్టోరీని మీకు కొన్ని వారాల పాటు ఈమెనే మనము ధ్యానం చేస్తాం. ఈమె చేసిన గొప్ప పని ఏంటిదంటే సాంఘిక దురాచారాలను ఎదిరించినటువంటి గొప్ప మిషనరీ. ఇంకా ఆఫ్రికా దేశాన్ని అప్పుడప్పుడు టీవీలో చూస్తూ ఉంటే ఇంకా వారిలో ఇంకా నాగరికత పెరగని ప్రజలు ఎందరో ఉన్నారు. నెక్స్ట్ టైం తను ఆఫ్రికాన్ గురించి మీకు కొన్ని వీడియోస్ చూపిస్తారు, జాగ్రత్తగా వినండి. ఇంట్లో బాధ్యత కలిగిన పేరెంట్స్, తండ్రి ఫస్ట్ బాధ్యతగా ఉన్నట్లయితే ఆ ఫ్యామిలీ ఎంతో సుఖవంతంగా వెళ్తుంది. అయితే ఈ మేరీ వాళ్ళ డాడీ మంచి వ్యాపారం ఉంది కానీ అది నష్టం రావటం వలన వేరే ప్రాంతానికి వచ్చారని గత వారం చెప్పాను కదా. ఊరు మారితే హృదయం మారిద్ది, బ్రతుకు మారిద్ది అనుకుంది, కానీ ఫలితం శూన్యం. ఇక్కడికి వచ్చాక కూడా ఆయన ఇంకా మద్యానికి బానిసైపోయాడు. ఉన్న వస్తువుల్ని అమ్ముకుంటూ వారి జీవితం జీవిస్తూ ఉన్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులను బట్టి ఈ చిన్న పాప కూడా 11 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మేరీ స్లెస్సర్ ఏం చేసిందంటే అమ్మతో పాటు కర్మాగారంలో పనిచేయటానికి వెళ్ళింది. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అన్నీ బాగుంటేనే మనం అభివృద్ధి పొందుతాం అనుకుంటాం, కానీ అందులో కాదు. ఈ తండ్రి సరిగ్గా బాధ్యత తీసుకోకపోవటం వలన మరి కుటుంబ జీవనానికి మరి ఆధారం లేదు కాబట్టి వాళ్ళ మమ్మీతో పాటు 11 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈమె కూడా జీవనాధారం కొరకు పని చేయవలసి వచ్చింది. బాక్స్టర్ బ్రదర్స్ అండ్ కంపెనీలో బట్టలు నేయటం అక్కడ పనికి చేరిందంట 11 సంవత్సరాల పాప. ఒక పూట పని చేయటం, రెండవ పూట ఆ మిషన్ల దగ్గర పని చేయటం ఎలాగో ఒక బడి నేర్పేవాళ్ళంట, అక్కడికి వెళ్ళేదంట. ఒక్కోసారి ఒక రోజంతా కూడా పని చేయవలసి వచ్చేదంట. రాత్రికి ఇక ఏం చేసేదంటే ఆ కుట్టు మిషన్ దగ్గర నేర్చుకోవటానికి రాత్రికి వెళ్ళేదంట. తర్వాత రష్వేల్ కర్మాగారంలో తన తల్లి పర్యవేక్షణలో ఇంకా ఎక్కువగా పని నేర్చుకుందంట. ఆమెకి 14 ఇయర్స్ వచ్చేసరికి ఈ బట్టలు నేసేటువంటి పనిలో మంచి నేర్పరితనం సంపాదించుకుంది. ఎక్కువ జీతము తీసుకొని ఇంటికి వస్తూ ఉంది. అంటే ఈ చిన్న పాప పనిలో ఏం నేర్చుకుందంటే నైపుణ్యం నేర్చుకుంది. అంతకుముందు ఒక్క పూటే చేసేది కాబట్టి శాలరీ తక్కువ వచ్చేది. ఇప్పుడు పనిలో చక్కగా నిపుణత నేర్చుకుంది కాబట్టి మంచి శాలరీ వస్తూ ఉంది. ఫస్ట్ శాలరీ ఏం చేసిందంటే వాళ్ళ మమ్మీ చేతిలో పెట్టిందంట. పిల్లలు కూడా అంతే కదా. ఫస్ట్ ఎవరైనా మీరు మంచి ఉద్యోగంలోకి వెళ్తే, దేవుని బిడ్డలైన మనమైతే ఫస్ట్ శాలరీ దేవునికి ఇచ్చేయాలి, దేవుని సేవకి ఇచ్చేయాలి. మరలా మనకు వచ్చిన శాలరీ, ఫస్ట్ శాలరీ ఎవరికి ఇవ్వాలి? మమ్మీకి ఇవ్వాలి, మదర్కి ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే మమ్మీ చాలా సంతోషం ఇస్తుంది కదా. మరి మమ్మీని ఎప్పుడు కూడా, అమ్మని ఎప్పుడు బిడ్డలు మర్చిపోకూడదు, తల్లిదండ్రులు మర్చిపోకూడదు, అంతకంటే ఎక్కువగా తల్లిని అస్సలు మర్చిపోకూడదు. ఫస్ట్ శాలరీతో మీ మమ్మీకి మంచి గిఫ్ట్స్ కొనివ్వండి. అర్థమవుతుందా పిల్లలు? శ్రద్ధగా వినండి.
ఈ మేరీ కూడా ఫస్ట్ శాలరీ తెచ్చి వాళ్ళ మమ్మీ చేతిలో పెట్టినప్పుడు ఆ శాలరీ చూసి వాళ్ళ అమ్మ చాలా ఏడ్చిందంట తెలుసా. మీ మమ్మీకి మీరు కనుక అలాంటి గిఫ్ట్ ఇస్తే మమ్మీకి ఆనంద బాష్పాలు అసలు చెప్పలేనన్ని వస్తాయన్నమాట. నా బిడ్డలు ఇంత ప్రయోజనకారులు అయ్యారా, ఇంత కష్ట పరిస్థితిలో కూడా వాడు తెచ్చి నాకు శాలరీ ఇస్తున్నాడా అని చెప్పి తల్లి కళ్ళల్లో కన్నీరు కారుతూనే ఉంటుంది. అది తల్లి ప్రేమలో ఉన్నటువంటి గొప్ప మర్మము, మాధుర్యము. వాళ్ళ అమ్మ చాలా దుఃఖపడి ఆ ఫస్ట్ శాలరీ నా కూతురు కష్టపడి తెచ్చింది కాబట్టి దాన్ని ఖర్చు చేయకూడదని మేరీ వాళ్ళ మమ్మీ ఆ శాలరీని చక్కగా దాచిపెట్టిందంట. అయితే పాపం కొన్నాళ్ళు దాచింది, కానీ ఇంట్లో నాన్నగారు ఏ పని చేయట్లేదుగా, చక్కగా తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. అయితే కష్ట పరిస్థితులు కాబట్టి మమ్మీ అప్పుడప్పుడు పాపం ఆ మేరీ శాలరీలో నుంచి ఒక్కొక్కటి తీస్తూ ఉంది. చాలా వరకు దాన్ని ఏం చేయలేదంట, వాడలేదంట, మెల్లిమెల్లిగా వాడాల్సి వచ్చిందంట. తర్వాత ఇంకా రాను ఏమైందంటే అసలు వన్ డేలో రోజులో ఒక పూట కూడా ఆహారం దొరకనంత కష్టమైన పరిస్థితులు. ఇంకా ఆ పరిస్థితులను చూస్తున్న మేరీ జీవితం యాంత్రికంగా ఉండిందంట. అంటే ఇంకా యంత్రాలు ఏ విధంగా ఉదయం 6 నుంచి సాయంత్రం వరకు కూడా ఈవినింగ్ 6 వరకు ఇక పని చేయటమే. మధ్యలో ఉదయం టిఫిన్కి, మధ్యాహ్నమందు భోజనానికి గంట సమయమే దొరికేదంట. మేరీ 5 గంటలకే లేచేదంట. ఒక పనిలో మనము నమ్మకంగా జీవించాలంటే కష్టపడాలి, తప్పకుండా కష్టపడాలి. వింటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు? మనం పైకి రావాలంటే 10ంటికి లేచి పైకి రాలేము. మనం 9కి లేచి మన జీవితాల్లో మనం కోరుకున్నటువంటి అంబిషన్స్ దగ్గరికి వెళ్ళి చేరుకోలేము. దానికోసం కృషి తప్పకుండా కావాలి. మేరీ ఎన్ని గంటలకు లేచేదంట? ఎన్ని సంవత్సరాలు ఆ పిల్లకి? 14 ఇయర్స్లో ఎంత బాధ్యతో చూసారా. 5 గంటలకే లేచి తల్లికి ఇంటి పనులు హెల్ప్ చేసేదంట. అక్కడి నుంచి మరలా కంపెనీకి వెళ్ళిపోయేదంట. కంపెనీ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో ఇంకేమైనా పనులు, పొద్దున్నే డ్యూటీ టయానికి వెళ్ళిపోవాలి కదా, మరి అవి కొన్ని పనులు వదిలేస్తే ఆ పనులన్నీ ఈవినింగ్ చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత రాత్రిపూట చదువుకునేదంట. చదువు మీద ఎంత శ్రద్ధ కలిగిందో చూసారా. ఈమె మ్యాథ్స్ బాగా నేర్చుకుందంట, మ్యాథ్స్లో మంచి జ్ఞానం సంపాదించుకుందంట. అలాగే సండే స్కూల్కి కూడా క్రమంగా వెళ్ళేదంట. సండే స్కూల్లో కొన్ని పుస్తకాలు తెచ్చుకొని అక్కడ చదువుకునేదంట. మేరీ వయసులో పెరిగే కొలది లోకంలోని అద్భుతములైన సంగతుల గురించి తెలుసుకోవాలని ఆశించేదంట. అందుకని ఏం చేసేదంటే నిద్రను నిర్లక్ష్యపరిచి జ్ఞానం సంపాదించటం కొరకు పుస్తకాలని చదువుకునేదంట. సండే స్కూల్లో మిషనరీస్ బుక్స్ తెచ్చుకునేది. మీకు కూడా లైబ్రరీలో తెచ్చుకుంటారు కదా కాలేజీ పిల్లల బుక్స్, అలాగే ఈమె కూడా మిషనరీస్ బుక్స్ ఎక్కువగా డేవిడ్ లివింగ్స్టన్ బుక్ తెచ్చి చదివేదంట. మేరీ కూడా ఈ పుస్తకాలు అక్కడికి తన షాప్కి వెళ్ళి అక్కడ కూడా మగ్గం మీద పెట్టేసి ఆ మగ్గం నేస్తూ బుక్స్ చదివేదంట. మీరు కూడా ల్యాప్టాప్లు దగ్గరికి చదువుకుంటాకెళ్ళి పక్కనేం పెట్టుకుంటారు? సెల్ ఫోన్ పెట్టుకొని ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఇంకా ఫేస్బుక్ ఇవి బాగా చూస్తారు. ఎలా ప్రయోజనకారులు అవుతాం మనం? పిల్లలు, పేరెంట్స్ మనం కూడా వారికి చెప్పాలి. వారు వినరు, అయినా సరే శ్రద్ధ కలిగి వారికి చెప్పాలి. అయితే ఇవి మాత్రం మగ్గం మీద ఓ పక్కనేమో ఈ భక్తుల యొక్క చరిత్ర కలిగిన బుక్ పెట్టుకునేదంట, ఓ పక్కన పని చేస్తూ ఉండేదంట, చదువుతూ ఉండేది. చదువు మీద ఎంతో ఆసక్తి కలిగి, అలాగే ఆమె వెళ్ళే సమయంలో సిటీ బస్సులు, మేము కూడా చిన్నప్పుడు అలాగే ఇలాంటి బుక్స్ చదివేదాన్ని. నేను కూడా చిన్న చిన్న బుక్స్ నా బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. ఎప్పుడైనా మేము పడమటి నుంచి యనమల కుదురు 7A 7B బస్సు ఎక్కేవాళ్ళం. ఆ సమయంలో ఎప్పుడైనా చదువుకునేదాన్ని. తర్వాత ఇంకా నడక మీదే వెళ్ళిపోవటం జరిగింది స్కూల్కి. అలా కొంచెం ఖాళీ సమయం దొరికితే బుక్స్ చదువుకునేదాన్ని నా చిన్నప్పుడు కూడా. ఈవిడ కూడా అలాగే వాళ్ళ ఇంటి నుంచి ఆమె చేసేటువంటి కంపెనీకి ఎంత దూరం ఉందో అంత దూరం వరకు కూడా వ్యర్థంగా అటు ఇటు బస్సులో చూసేది కాదంట, బుక్స్ చదువుకుంటూ ఉండేదంట. ఏదైనా ఆమెకు అర్థం కానిది ఉందంటే మమ్మీని అడిగి తెలుసుకునేది. ఫస్ట్ టీచర్ మదరే కదా, తల్లి దగ్గర నేర్చుకునేదంట. కొన్నిసార్లు వాళ్ళ అమ్మ చెప్పిన జవాబులు కూడా అంత కరెక్ట్గా ఉండేవి కావంట.
ఆమె అడిగిన ఒక ప్రశ్న గురించి చెప్తాం. రక్షణ పొందుటకు బాప్తిస్మం అవసరమా అని వాళ్ళ అమ్మని అడిగిందంట. అప్పుడు వాళ్ళ తల్లి ఏం చెప్పిందంటే, ఎవరైతే పశ్చాత్తాపపడి బాప్తిస్మం పొందుతారో వారు రక్షించబడతారని వాళ్ళ అమ్మగారు చెప్పిందంట. అయితే ఆ జవాబు ఆమెకి అంతగా అర్థం కాలేదు, అంతగా నచ్చలేదంట. అప్పుడు వాళ్ళు ఏమనిందంటే, పశ్చాత్తాపపడి చాలామంది ఏమేం చెప్పిందంట, రక్షణ పొందుటకు బాప్తిస్మం అవసరమా అని వాళ్ళ అమ్మని అడిగినప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, ఎవరైతే పశ్చాత్తాపపడి బాప్తిస్మం పొందుతారో వారు రక్షించబడతారని చెప్పిందంట. అయితే ఆమెకు ఆ ప్రశ్న అంతగా అర్థం కాలేక ఏమని, పశ్చాత్తాపడి కూడా బాప్తిస్మం పొందని వారు ఏమవుతారు, చాలామంది అమ్మో దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఇది నాకే తొలగింది, నేనే ఇలాంటి దాన్ని అని పశ్చాత్తాపడతారు కానీ బాప్తిస్మం పొందరు. వారు ఏమవుతారంటే నరకంలోకి తోయబడతారని వాళ్ళ అమ్మ చెప్పలేదంట. ఆ ప్రశ్న, నువ్వు ఈ మాట ఎందుకు చెప్పలేదమ్మా, రక్షణ పొందుతారని చెప్పావు, చాలామంది పశ్చాత్తాపడతారు, దుఃఖపడతారు, ఈరోజే నేను కూడా యేసయ్యని నమ్ముకుంటానంటారు, రక్షణ పొందరు, అలాంటి వారు ఏమవుతారంటే నరకానికి వెళ్తారు అని చెప్పి వాళ్ళ అమ్మకి ఎదురు ప్రశ్న వేసిందంట. మేరీ ఒక సత్యాన్ని వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకుందంట. ఆ సత్యం ఏంటంటే, దేవుని వలన పొందిన వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు మనకేమి ఇచ్చాడో దాన్ని బట్టి స్తుతించాలి. ఒకవేళ దేవుణ్ణి నువ్వు ఏమైనా అడుగుతున్నావా, అది ఇంకా నీకు ఇవ్వలేదా, అయినా దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని నుంచి పొందిన వాటిని బట్టి స్తుతించాలి, దేవుణ్ణి అడిగి పొందలేని వాటిని గురించి కూడా స్తుతించాలని వాళ్ళ అమ్మగారు చెప్పారంట. మేరీ వాళ్ళ అమ్మగారు దేవుని నుండి పొందలేని వాటిని గురించి కూడా స్తుతించాలి. పాపముల నుండి విడుదల పొందినందుకు దేవుణ్ణి స్తుతించాలి. కొన్ని పాపముల విషయమై అస్సలు జ్ఞానం లేనందుకు కూడా దేవుణ్ణి ఏం చేయాలంట, స్తుతించాలంట. కొన్ని పాపముల విషయమై శోధింపబడనందుకు దేవుణ్ణి స్తుతించాలి. ఏ విధంగా జీవిస్తూ ఉండగా ఆ కర్మాగారంలోనే మేరీ యొక్క జీవితము అనేకులకు ఆకర్షణీయంగా ఉండేదంట. ఆమె కూడా చాలా అందగత్తె, బాగుంటుంది, ఇంకా ఆ మాటలు కూడా బాగుండేవంట. అందుకే ఆమెకు అనేక మంది ఫ్యాన్స్ అయిపోయారు, అభిమానులు ఎక్కువగా ఉన్నారు. మేరీ యొక్క గుణశీలము చాలా ఏమంటారంటే అందరికీ కూడా మంచిగా ఉంది. ఈ మేరీ వాళ్ళ నాన్నగారు ఉన్నారు రాబర్ట్, ప్రదేశం మారటాన్ని బట్టి ఈ రాబర్ట్లో ఏమైనా మార్పు వచ్చిందంటే ఏమీ రాలేదు. త్రాగుడు లేని వాడిగా ఉన్నప్పుడేమో కొంచెం మెత్తని హృదయంగా ఉండేవాడు, అంటే డ్రింక్ చేయనప్పుడు వాళ్ళ నాన్నంత మంచోడు లేడు. డ్రింక్ చేసిన తర్వాత ఆయన త్రాగుడుకు బానిస అయిపోయాక పూర్తిగా కఠినుడిగా మారిపోయాడంట. ఆ తల్లిని భార్యని ఎన్ని మాటలు అంటా ఉన్నాడో, ఎన్ని ప్రయత్నాలు చేశారోనంట అమ్మ కూతురు మార్చటానికి, వారి ప్రేమ ఆయన్ని మార్చలేకపోయారు. వారి సంపాదన అంతా కూడా అతడు త్రాగటానికి వ్యయపరిచేవాడంట. ఈ మధ్య ఒక ఫ్యామిలీని మేము దర్శించాం. ఆ ఫ్యామిలీలో వాళ్ళ చిన్న ఫ్యామిలీయే, తల్లి పిల్లలు కలిసి నెలకి 40,000 సంపాదిస్తారంట. ఏం పని చేసి, ఓన్లీ హౌస్ క్లీనింగ్లు అంటారు, ఇళ్ళల్లో పని చేయటం, చిన్న కూరగాయల బండి పెట్టుకొని చక్కగా చేస్తూ ఉన్నారు. ఆ పిల్ల స్టూడెంట్ అనమాట, 6th 7th చదువుతూ ఉంది. ఆ స్టూడెంటు ఆమె టీచర్స్ ఇళ్ళల్లో పనిచేస్తూ మళ్ళీ అదే స్కూల్కి స్టడీకి వెళ్తుందంట. ఈ పాప ఉదయాన్నే 2 ఇళ్ళు పని చేసుకోవటం, వాళ్ళ అమ్మ పని చేయటం, మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ 10 కూరగాయలు పెట్టుకోవటం, ఇలాగా వారు నెలకి 40,000 సంపాదిస్తున్నారు. వాళ్ళ నాన్నగారు కూడా మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, ఒక చిన్న వ్యాపారి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళ నాన్న జీతం ఏం చేస్తున్నాడో తెలుసా, ఆయన చేసిన జీతము, వాళ్ళు వేరే ఊరోళ్ళు ఈ ఊరు వచ్చి ఇక్కడ బ్రతుకుతూ ఉన్నారు, మొత్తానికి 7 లక్షల రూపాయలు వారు సేవ్ చేశారంట విజయవాడ వచ్చి ఈ పనులు చేసుకొని. అయితే 7 లక్షలు సేవ్ చేస్తే 7 లక్షల్లో 4 లక్షలు ఆయన చేసిన అప్పులకే కట్టేశారంట.
మొన్న వెళ్తే ఆమె చెప్పి ఒకటే ఏడుస్తూ ఉంది, ఇదిగమ్మా ఇప్పుడు ఈ పని చేస్తున్నాడా, ఇప్పుడు వచ్చే ఒక చోట ఉద్యోగం చేస్తున్నాడు, ఆ ఉద్యోగం వాళ్ళకి లెక్క చెప్పాలి సాయంత్రానికల్లా, ఆ లెక్కలో కొన్ని డబ్బులు తీసుకెళ్ళి శుభ్రంగా డ్రింక్ చేస్తున్నాడు. ఆయన వచ్చి అడిగితే నా జీతంలో రాసుకోండి అంటాడంట. ఆయన జీతంలో రాసుకుంటే నెల వచ్చేసరికి అప్పే మిగులుతుంది తప్ప ఆయన జీతం రాకపోగా వీళ్ళ అమ్మ కూతుర్లు కష్టపడినటువంటి కష్టాజీతం కూడా 4 లక్షల రూపాయలు అప్పు కట్టేశారంట. ఒక 2 లక్షలు పాపం ఏదో దాచుకొని ఎవరో పక్కన ఒక యజమానురాలు ఉంటే ఆమెకు అప్పు అవసరమైతే అక్కడ ఇచ్చానమ్మా, ఆ 2 లక్షలే నాకు మిగిలినవన్నీ కూడా ఇలాగ అవజేసేస్తున్నాడు, ఇవాళకి మారలేదని చెప్పి ఆ భర్తను గురించి ఆ తల్లి ఎంతో ఏడుస్తూ ఉంది. మరి ఈయన కూడా అదే పరిస్థితి. రాబర్ట్ గారు కూడా శనివారం వచ్చిందంటే వారి గుండెల్లోకి భయం అంట. ఎందుకంటే శనివారం జీతాలు ఇస్తారు కదా, ఇక ఆ రోజంతా కూడా ఆ రాత్రి వారికి ఒక భయంకరమైన రాత్రి ఉండేదంట. తల్లి కూతుర్లు ఇద్దరు కూడా మరి నాన్నగారు వచ్చే వరకు ఇంకా అక్కడ చేయకూడని మిగిలిన పనులు తీసుకొచ్చి ఇంటి దగ్గర కుట్టుకుంటూ ఉండేవారంట. ఇంకా మౌనంగా భయంతో ఉండేవాళ్ళంట. మెల్లిగా అడుగుల శబ్దం వినేవాళ్ళంట. అడుగుల శబ్దం వస్తూ ఉన్నప్పుడు వారి హృదయాల్లో అయ్యా మా నాన్న ఏ రీతిగా వస్తాడో అని కుమార్తె, మా ఆయన ఎలా వస్తాడో అని భార్య, దేవుని సమాధానం కొరకు హృదయంలో గుండె దడ. వారు ఏం చేస్తారో ఎలా మాట్లాడతారో కూడా తెలియని పరిస్థితి కదా. పాపం అలాంటి భయముతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉండేవారంట. వారి సమాధానం కొరకు దేవునికి ప్రార్థిస్తూ ఉండేవారంట. అయినప్పటికీ తండ్రి కొరకు ఎదురు చూస్తూనే ఉండేవారు. ఎంత త్రాగుబోతైనా బిడ్డలు పాపం తండ్రి ప్రేమ కొరకు ఎదురు చూస్తారు కదా, భార్య కూడా ఎదురు చూస్తుంది కదా. అలాగే పాపం ఈ రాబర్ట్ వాళ్ళ భార్య కూతురు ఎదురు చూస్తూ ఉండేవారు. బాగా తాగిన మైకంలో వచ్చేవాడు. వీళ్ళు చాలా పొద్దుపోయింది కదా మరి అని చెప్పి ఫస్ట్గా ఆయనకి వండిన ఆహార పదార్థాలన్నీ చక్కగా దాచి ఉంచేవారు. మరి ఏం తినపోతే నీరసం అవుతాడని ఆయన తీసుకొచ్చి ఆయనకు అన్నం పెడదామని చెప్పి ఆ దాచిపెట్టిన భోజనాన్ని తీసుకెళ్ళిస్తే అక్కడ వాళ్ళు ఆ దినాలు 1800లో కదా, మరి మనలాగా లైట్లు లేవు, ఒక పొయ్యి వెలిగించుకొని ఎప్పుడు ఉండేవారంట. ఆహారాన్ని తీసుకెళ్ళి మంటలో ఇసిరేసేవాడంట. వాళ్ళు తినక కొంచెం తిని మిగిలిన ఆహారం ఆయన కోసం దాస్తే ఆ తాగిన మైకంలో ఆయన తినకపోగా తిన్న ఆహారాన్ని ఏం చేస్తున్నాడంట, మంటలో ఇసిరేస్తూ ఉన్నాడంట. కొన్నిసార్లు అయితే పాపం మేరీని ఇంట్లో నుంచి తోసిపడేసేవాడంట బయటికి రాత్రి వేట. ఆ సమయంలో అలాంటి పరిస్థితిని బట్టి మేరీ ఎంత వెక్కి ఏడ్చేదో అంట. ఒంటరిగా పాపం వీధిలో తిరుగుతూ ఉండేదంట. ఆ చీకట్లో రాత్రి అంతా గడిపేదంట. వింటున్నారా దేవుని వాక్యం? వింటున్న దేవుని బిడ్డలారా, ఇలాంటి విషయం పక్కన వాళ్ళకు కూడా తెలియనిచ్చేది కాదంట. అలాగే బయట వాళ్ళకు కూడా తెలియనిచ్చేది కాదంట. ఎందుకంటే మరి రాత్రి వేళ మరి ఆడపిల్ల ఒంటరిగా అక్కడ ఉంటుందంటే ఎవరు ఎలాంటి హృదయాలతో ఉంటారో, అందుకని మేరీ చాలా జ్ఞానంగా వ్యవహరిస్తూ ఉండేదంట. మేరీ స్నేహితులకు కూడా ఇంత కష్టపడుతున్నామని తెలిసేది కాదు. తెల్లారి మళ్ళీ హ్యాపీగా కర్మాగారంలో పనిచేయటానికి వెళ్ళిపోయేవారు. ఎంతో భారంతో ఆపకుండా వారు రాబర్ట్ కొరకు ప్రార్థిస్తూనే ఉండేవారు. వారి యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఎప్పుడు కూడా తండ్రి అలవాట్ల వలన మనుషుల ఎదుట మేరీ ఎక్కడ కూడా అవమానము పొందుకోకుండా దేవుడు మేరీ వాళ్ళని కాచి, లేకపోతే తాగుబోతుడు పిల్లలమ్మా అని చులకనగా మాట్లాడతారు. వాళ్ళకేముంది, వాళ్ళు ఏం సంపాదించారని అంటారు కదా. అలాంటివి కూడా రాకుండా మేరీ వాళ్ళ అమ్మ చూసుకుంటూ ఉండేవారు. దేవుడు కూడా వారికి అలాగే హెల్ప్ చేస్తూ ఉండేవారంట. విశ్వాసంలో వారి నిరాశను తొలగించి వారి దుఃఖంలో సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ దినములు మేరీ జీవితంలో ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయంట. మనం ఏటిని ఉపయోగకరంగా తీసుకుంటాం? మంచి శాలరీ వస్తేనో సమాధానం ఉంటేనో ఉపయోగం అనుకుంటాం కదా. మైనస్లను కూడా ప్లస్గా భావించిందంట. ఈ అనుభవించిన పరిస్థితుల వలన ఈ మేరీకి ఏం తెలిసిందంటే, ఓహో, ఈ తాగుబోతుల ఫ్యామిలీలో ఉన్న చిన్న పిల్లల మీద ప్రేమ,
ఇతరుల మీద జాలి, కనికరం ఇవన్నీ లోతుగా వచ్చేసాయంట. అలాగే బలహీనంగా బాధల్లో ఉన్న వారికి నేను ఏ విధంగా హెల్ప్ చేయాలని చెప్పి ఆమె బాధను అనుభవిస్తూ ఇతరుల గురించి ఆలోచింపచేస్తూ ఉందంట. ఈ పరిస్థితులు ఆమెని కొన్ని దినాలలో మంచి సంఘ సంస్కరణకర్తగా ఎదుర్కోవటానికి ఈ ట్రైనింగ్ ఆమెను ఎంతో ఏం చేసిందంటే మౌల్డ్ చేసిందంటారు కదా, షైన్ చేసిందంట. త్రాగుబోతులైన ఆదిమవాసులను ఎలా సంధించాలో నేర్చుకుందంట. తన తండ్రితో తాను అనుభవించినటువంటి ఆ పరిస్థితులన్నిటిని ఒక ట్రైనింగ్గా ఏర్పాటు చేసుకుందంట. కొంతకాలానికి తాగి సరిగ్గా ఆహారం తినక తండ్రి అనారోగ్యంతో మరణించాడంట. ఇంకా ఇంటి బరువంతా ఎవరి మీద పడింది? మేరీ మీదే పడింది. తాను ఆ కుటుంబానికి ముఖ్య ఆధారంగా అయిపోయింది. తనలోనున్న ఆశలు, కోరికలు అన్నీ కూడా కుటుంబం కొరకు వదులుకోవాల్సి వచ్చింది. యెఫ్తా కుమార్తె వలె కొంచెంలోనే తృప్తి పడటం అలవాటు చేసుకుంది. ఇన్ని నేర్చుకుని ఇన్ని చేసుకొని ఈమె ఏమేం చేసిందో ఇంకా రానున్న దినాల్లో మేరీ స్లెసర్ గురించి మీకు చెప్తా. ఈమె జీవితము మనందరికీ కూడా ఒక మంచి గుణపాఠాన్ని నేర్పిస్తుందని, అలాగే మనమే కాదు ఈ లోకంలో భూగోళాన్ని మోస్తున్న వాళ్ళం అని చెప్పి ముఖం ఎలాడేసుకోకుండా మనకంటే కూడా బోల్డంతమంది కష్టాల్లో ఉన్న వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలసట మనిషి 24 అవర్స్ పడుకున్నా సరే ఏంటో నాకు నీరసంగా ఉంటుంది అని అంటున్నారే, దాని గురించి మేము మంగళవారాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏంటిది అంటే ఫస్ట్ మనలో స్వార్థ చింతన ఉండటం వలన మనం అలసిపోతామంట. రెండోది చేతి నిండా పని లేకపోవటం, అలసిపోవటం, విచారం, ఇవన్నీ ఒక పాయింట్స్ ఉన్నాయి. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ వాటి గురించి మీకు చెప్తా. ఈరోజు యెఫ్తా కుమార్తె దగ్గర నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మేరీ స్లెసర్ గురించి ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అంత గొప్ప వ్యక్తిగా ఎలా మార్చబడిందో. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా 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 ఆమేన్. శోధించబడిన చేత యెఫ్తా కుమార్తె ఒక సువర్ణంగా ఈ రోజుకి కూడా మెరుస్తూనే ఉంది. ఈ మేరీ స్లెసర్ కూడా ఏమయ్యిందో చెప్తాను. మిగతా వారాల్లో ఇంకా నేర్చుకుందాం. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే ఎవరి పక్షాన మనం ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత ఏంటిది? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. దేవుణ్ణి అనుసరించేవారిగా ఉండాలి. అలాగే దేవునికి విధేయులుగా ఉండాలి. మన తల్లిదండ్రులకు మనము మేలుకరంగా ఉండాలి. మన సృష్టికర్తకు కూడా మహిమ తెచ్చేవారిగా ఉండాలి. ఈ విధమైన ఆశీర్వాదాలతో ప్రభు మనందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ మేరీ స్లెసర్ గురించి, ఆఫ్రికా ప్రజల కోసం ఆమె ఏమేం చేసిందో, ఆమె జీవితం చదువుతూ ఉంటే ఎంత ఏడుపు వస్తుందో నాకైతే. ఇంకా అనుభవంలోకి ఇంకా ఆ పాయింట్స్లోకి రాలేదు. మనం స్టార్టింగ్లోనే ఉన్నాము. ఎన్నో శ్రమలు అనుభవించిన వారే మనకి ఈరోజు మాదిరిగా ఉన్నారు. నీవు కూడా రాబోయే తరానికి మాదిరిగా ఉండాలంటే ఈ శ్రమలు, ఏ కష్టములు, నువ్వు ఎదుర్కొంటున్న ఈ సమస్యలు నిన్నేమీ చేయవు, నిన్ను ఒక సువర్ణంగా మార్చుతాయి. ఎప్పుడంటే దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, విధేయత కలిగి జీవిస్తున్నప్పుడు విజయము మనదే. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు నీ సన్నిధిలో మేము గడిపే భాగ్యం దయచేశారు. విన్న వాక్యాలను బట్టి వందనాలు. బిడ్డలను బలపరచండి, ఎక్కడ కృంగిపోకుండా ధైర్యపరచండి అని ఈ రోజంతట్లో మీ కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. విన్న వాక్యాలు మా అందరి హృదయాల్లో ఫలింపు చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.
అందరికీ వందనాలండి. రేపు రాత్రికి మరలా 7:30 గంటలకు ఆన్లైన్ ఆఫ్లైన్లో శనివారపు ఉపవాస ప్రార్థన. మిమ్మల్ని అందరినీ, అవకాశం ఉన్న వాళ్ళందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అవకాశం లేని వారందరూ ఆన్లైన్లో అటెండ్ అవ్వండి. ఎక్కడ కూడా దేవుని సమయాన్ని మిస్ చేయకండి. దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టొద్దు. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.